వెల్కమ్ టు పిఎస్టీవీ న్యూస్. నేను తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతా, టీడీపీకి గుడ్ బై చెప్తానంటున్న కొన్ని మీడియాలలో వచ్చిన వార్తలు అవాస్తవం. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్పై ఘాటుగా ఆరోపణలు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్ త్యాగం చేశాను. ఫలితంగా టీడీపీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. వ్యక్తిగత కారణాల వల్లే నారా లోకేష్ అనంతపురం పర్యటనకు నేడు హాజరు కాలేదు. నా వర్గీయులపై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అణిచివేతకు పాల్పడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. అనంతరం అర్బన్ నియోజకవర్గంలో భూ కబ్జాలు జరుగుతున్న మాట వాస్తవమే. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అరాచకాలని టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశా. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై చర్యలు తీసుకుంటారని భావిస్తున్నా. అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి 2029 ఎన్నికల్లో పోటీ చేయను. డిలిమిటేషన్ జరిగితే మరో నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధం. ఎందుకంటే నేను పూర్తిగా సమర్థవంతంగా దాన్ని నిర్వహించేటువంటి పరిస్థితులు లేని సందర్భం ఉంది కాబట్టి. తర్వాత నారా లోకేష్ గారు కార్యక్రమానికి హాజరు కాలేదు. 100% కరెక్టే. నాకు వ్యక్తిగత కారణాల వల్ల పోలేకపోయిండొచ్చు. అదేవిధంగా నేను 5 సంవత్సరాలు కష్టపడి కార్యకర్తల్ని మా ఇంట పెట్టుకున్నాం. 90% మంది కార్యకర్తలు మరి బాధలతో ఉన్నటువంటి వ్యక్తులు, ఒక 10% మరి అధికార పార్టీలో ఈరోజు కొనసాగుతూ ఎన్నికల తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది. వీరి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఉంది. నేను ఆ కార్యక్రమానికి వెళ్ళి ఏదైనా మాకు స్టోర్ లీడర్షిప్ లేదో, లేకపోతే మాకు ఏదో ఇబ్బందులు పెట్టారని చెప్తే ఆ సభలో అంతరాయం కలగకూడదు, అదేవిధంగా సాఫీగా జరగాలనేటువంటి అభిప్రాయంతోనూ ఆ రోజు సమన్వయకర్త ఒంగోలు నుంచి వచ్చినటువంటి ఆ రోజు సత్య, మన దామచర్ల సత్య ఫోన్ చేసి, అన్నా మీరంతా కోఆపరేట్ చేయాలా ఇది దీనివల్ల అంటే, అందుకని నేను ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యాను. ఎందుకంటే నేను నాకు ఇంకోటి కూడా పార్టీలో బాధ్యత లేదు. నేను ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. మరి కొత్త వ్యక్తి వచ్చి కూర్చున్నప్పుడు అందులో అక్కడ పాత కొత్త అనేటువంటి ఆ వ్యత్యాసం ఉన్నప్పుడు నేను అక్కడ పోయి కూర్చోవడం, తర్వాత నేను ఏదో అక్కడ ఇంపార్టెన్స్ క్రియేట్ చేయడం అనేది సబబు కాదు. గౌరవం ఉంటే పోదాం, గౌరవం లేని చోట ఎక్కడికి పోకూడదు అనేటువంటి భావంతో పూర్తిగా జీర్ణించుకున్న వ్యక్తిగా ఒక నిర్ణయం తీసుకున్నా. అందుకని అక్కడ పోలేకపోయాను. అట్లనే ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారు పార్టీలో ఉన్నాడు. ఆయన్ని గౌరవించాల్సిన బాధ్యత నా మీద ఉంది. పార్టీలో ఉన్నంత వరకు పార్టీలో ఉన్నాను కాబట్టి. కాకపోతే ఆ రోజు పరిస్థితి వల్ల పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి అసంతృప్తి, అదేవిధంగా వివిధ రకాలుగా మా కేసులు పెట్టారు, మా మీద రకరకాల బాధల్లో ఉన్నటువంటి వ్యక్తులకి నేను అక్కడ వెళితే ఊరట కలిగించాలా, లేదా సర్ది చెప్పే పరిస్థితి కలపాలా, ఆ పరిస్థితులు కూడా ఎందుకు తెచ్చుకోవాలని చెప్పి మౌనంగా ఉండడం వాస్తవమే. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. తర్వాత నాకు సామాజిక స్పృహ ఉంది, సామాజిక బాధ్యత ఉంది. ఈ అనంతపురంలో వివిధ రకాలుగా కార్యక్రమాలు జరిగేటప్పుడు కానీ ఏదైనా కానీ స్పృహతో, బాధ్యతతో, ప్రజలంటే భయపడి పనిచేశాను. రౌడీలకి, గుండాలకి భయపడకుండా ప్రజలకు భయపడి పనిచేశాను. రెండవది, ఆ కోణంలోనే ఎక్కడైనా కార్యకర్తలకు కానీ లేదా ప్రజలకు కానీ అన్యాయం జరిగినప్పుడు నా దృష్టికి వచ్చినప్పుడు పార్టీలో ఉండి కూడా పార్టీ దృష్టికి తీసుకెళ్లడం, వీలైతే అధికారులకు చెప్పడం, ఇది అన్యాయంగానే మనం దానికి మద్దతు ఇస్తున్నాం, సహకరిస్తున్నాం. అదేవిధంగా అనేక అంశాల్లో కూడా నేను నా ప్రయత్నం చేస్తూనే ఉన్నా, భవిష్యత్తులో కూడా చేస్తాను. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. నేను బ్రతికున్నంత కాలం నేను ఒకటే మనవి చేస్తున్నా, ప్రజా జీవితం నుంచి పారిపోయేటువంటి మనిషిని కాదు. ఒకవేళ రాజకీయాల్లో ఉండలేక ఇమడలేని పరిస్థితి వస్తే రాజకీయాలకి గుడ్ బై చెప్పైనా నేను అవే స్వచ్ఛంద సంస్థ ద్వారా వ్యవస్థలో జరిగేటువంటి లోపాలని, వ్యవస్థలో జరిగేటువంటి ఆకృత్యాలని, వ్యవస్థలో మార్పు కోసం నేను ఒక ప్లాట్ఫామ్ పెట్టుకొని దాని మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానే తప్ప నేను తెలుగుదేశం పార్టీ వీడాలనే ఆలోచనలో లేను. తెలుగుదేశం పార్టీకే కాదు, రాజకీయాల్లోనే ఉండాలా లేదా అని ఆలోచనప్పుడు తప్పకుండా మీ అందరూ కూడా పిలిచి నా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తా, దాంట్లో అనుమానం లేదు. నేను తెలుగుదేశం పార్టీలో 100 రూపాయల కార్యకర్తను కాబట్టి నాకు ఏదైనా పార్టీ బాధ్యత ఈ రోజు ఇచ్చినా, రేపు ఇచ్చినా, గతంలో ఇచ్చినా కూడా త్రికరణ శుద్ధిగా పనిచేసా, భవిష్యత్తు కూడా పనిచేస్తా. నేను జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ పార్టీ పరంగా ఏదైనా పని చేయాలన్నప్పుడు నాకంటే ఉన్నతమైనటువంటి చట్టసభలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేదా ఇతరులు కానీ వాళ్ళకి నేను ప్రతిబంధకం కాకూడదు. అట్ ది సేమ్ టైం అన్యాయానికి గురైన కార్యకర్తలు కూడా నన్ను చూస్తే రెచ్చిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి పార్టీ శ్రేయస్ దృష్ట్యా, నగరంలోని ప్రజల శ్రేయస్ దృష్ట్యా కొంత మౌనంగా ఉన్నానే తప్ప ఇతరత్ర నా పోరాటంలో, అదేవిధంగా వేరే ఇతరత్ర సామాజిక స్పృహలో, బాధ్యతలో వెనకడిగేసే వ్యక్తిని కాదు.
అవసరం వస్తే ప్రజల పక్షాన లేదా కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఈ రోజైనా రేపైనా మనం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాంట్లో నాలో చావలేదని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. ఇక జేసీ దివాకర్ రెడ్డి గారికి పరిటాలకి విభేదాలన్నీ చెప్పారు. దాంట్లో రాజకీయ విభేదాలు ఉన్నది వాస్తవమే, దాన్ని కూడా నేను కాదనటలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారితో ఆ రోజు మంత్రిగా నేను కాంగ్రెస్ పార్టీలో పిసిసి సెక్రటరీగా ఉన్నప్పుడు యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినప్పుడు కొంత విభేదాలు ఉన్నాయి, కానీ వ్యక్తిగత కక్షలు అయితే మా మధ్య లేవు.